హైదరాబాద్ నేరెడ్మెట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య కేసు కలకలం రేపుతోంది. మృతుడు రాసిన సూసైడ్ లెటర్ అనేక సంచలన విషయాలను బయటపెట్టింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్కు చెందిన నకెళ్లి శ్రీనివాస్ 2012లో జ్యోతిని వివాహం చేసుకున్నాడు. ఆమెను కష్టపడి చదివించి గ్రూప్ 2లో ఎస్ఐ ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత జ్యోతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. చిన్న విషయాలకే గొడవ పడేదని శ్రీనివాస్ లెటర్లో పేర్కొన్నాడు. ఆమె మాటలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయని అన్నారు. అంతటితో ఆగకుండా జ్యోతి తనపై వరకట్న వేధింపులు, విడాకుల కేసులు సైతం పెట్టిందని అన్నారు. ఇష్టానుసారంగా దూషించడంతో మనస్తాపం చెంది ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లుగా తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారణమైన ఆమె ఇప్పటికి 3 days అవుతుంది నా తమ్ముడు చనిపోయి. ఇప్పటికి డెడ్ బాడీని ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. నా తమ్ముడి ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి కాల్ చేసి మరీ చెప్తే నా తమ్ముడి కొడుకు ఆ కఫీగాడు అంటాడు కదా, మా మమ్మీకి నేను ఈ వార్త చెప్పా, మా మమ్మీకి హార్ట్ అటాక్ ఉన్నది, తండ్రి చనిపోయినా ఏం కాదట, కానీ తల్లి మాత్రం మా మమ్మీకి హార్ట్ అటాక్ ఉన్నది, నేను ఈ విషయం చెప్పా అనేసి మాట్లాడి ఇంతవరకు నా తమ్ముడు బాడీని చూడడానికి కూడా రాలేదు. అలాంటి భర్త మీద కొంచెం అన్న కనికరం లేని ఆడది దాని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేసి దానికి ఒక పొగరు. ఫామ్ పడతాన్ని బట్టి ఉద్యోగం వచ్చేటట్టుగా ఖర్చు పెట్టించుకునేది నా కొడుకుతోని. దాని కడుపు అయినాక కూడా నా కొడుకు ఉద్యోగం కార్లలో తీసుకుపోయి చదివించిండు, పరీక్షలు రాపించిండు. నా భార్య చదువుకొని ఉద్యోగం చెప్తుందని ఆ ఉద్యోగం రాగానే అవన్నీ దూరం కొట్టి ఆమె ఏం చేస్తుంది, ఆ ఉద్యోగం పొగరుతోని నా కొడుకును కాకుండా చేసింది. నా కొడుకున్న అత్తుకు టార్చర్ పెట్టింది. నా కొడుకు సాగు కారణం అదే. నా కొడుకుని చంపింది అదే. చంపిపించిందో మేమైతే ఇక్కడ ఉన్నాం, అది హైదరాబాద్ ఉన్నాడు నా కొడుకు ఒక్కడు. బుజారం మా బేస్తారం పొద్దున వేయండు. నా కొడుకు సోమవారం నాడు శివమైండు. మాకు తెలియదు వాళ్ళు ఏం చేసిండ్రో, మాకు తెలియదు. చంపిపించిండా చంపిండా నా కొడుకు చచ్చిండా మాకైతే తెలియదు. కానీ దాన్ని మాత్రం మంచి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి.